దేవుని వాక్యం మనకి నేర్పిస్తామని ఈరోజు క్రైస్తవుడు ఏమైపోవాలా? క్రైస్తవుడు ఏమైపోవాలా? ఉప్పులాగా కరిగిపోవాలి. ఉప్పు కరిగిపోయి ఏమైపోద్ది? కరిగిపోయి కలిసిపోద్ది. ఏమైపోద్దయ్యా? కరిగిపోయి, ఇప్పుడే పాయింట్ వరకు కూడా కనబడింది నాకు. కరిగిపోయి కలిసిపోద్ది. మా చెల్లి నువ్వు నిజంగా ఉప్పు కదా, ఏమవుతుంది సార్? కరిగిపోయి ఏమైపోవాలి? కలిసిపోవాలి. భార్య భర్త విషయంలో భార్య భర్తలు ఎలా అవుతుందా? కలిసిపోయి. భార్య భర్తతో ఎప్పుడు కలిసిపోయి ఉండాలి, ఎడమైపోకూడదు. ఇంట్లో మాటకి నేను మా ముగ్గురింటికి వెళ్ళిపోతానుకో, మా బంధువుల ఇంటికి వెళ్ళిపోతానుకో, మా గుడికి ఇంటికి వెళ్ళిపోతానుకో, నేను కాలం అనుకో, వడ్డా కృష్ణలేదుకో, ఏ కొన్ని అడిగింది విప్పిలేదుకో, రెండింటికి ఇష్టం లేదుకో, నేను వెళ్ళిపోతాకో అనుకుంటు. నువ్వు ఎవరివి? ఉప్పువి. ఉప్పు ఏమైపోతే కరిగి కలిసిపోవాలి. భార్య భర్తలు ఎప్పుడు కలిసి ఉంటేనే సమాధానం చెప్పబడాలి. కలిసిపోవాలా? మీరు చిన్న దాంట్లో పెద్ద ఏ విషయాల్లో కూడా సర్దుతో మీరు కలిసిపోయే వ్యక్తులుగా ఉన్నారు, కానీ కఠినమైపోకూడదు. అది ఉప్పు లక్ష్యం అవునా కాదు? అదే భర్తల మధ్యన గొడవలు ఇబ్బందులు మాట మందులు వస్తా ఉంటాయి, కానీ ఏడుకోవద్దా? నిజంగా గుర్తుడైతే కాసేపట్లో ఏడుకోవాలంటే ఒకరినొకరిని అర్థం చేసుకొని కరిగిపోయి కలిసిపోవాలి. చెప్పబడ్డ కలలియా కలిగిపోయి కలిసిపోవాలి. కలిసిపోవాలి. ఉప్పు అంతే కరిగిపోయి దేంట్లో కలిసిపోతే కలవకుంటుందా? కరిగిపోయి అంటే కలిసిపోవాలి అనమాట. అంటే కలిసిపోవాలి.